ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్ననే సీఎం గారు మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందాక మన ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న గారు అన్నట్టు ఏ ఏరియాలో వాళ్ళకి ఇవ్వాలి అంటే ఇందాక అన్ననే అన్నాడు, ఎక్కడైనా ల్యాండ్ రేట్ ఉంది, ఏరియాలో ల్యాండ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు అని అన్ననే దాంట్లో ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక మూసి ప్రక్షాళన మొదలు పెట్టడానికి ప్రభుత్వం చాలా ముందుకొస్తుంది. ఆ ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు మూసి దగ్గర మేమైతే ఏమైతే ఎంకరేజ్మెంట్ చేసి ఎవరికైతే ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్క బీదవారికి ఇల్లు రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశం. నో ఎక్స్ట్రా కమెంట్స్ ప్లీజ్, నో ఎక్స్ట్రా కమెంట్స్, నో ఎక్స్ట్రా కమెంట్స్, నో ఎక్స్ట్రా కమెంట్స్. ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మేము దాని తర్వాత చెప్పండి. వెన్ ఐ గివ్ యూ ద ఛాన్స్, మా ఒక డిప్యూటీ మేయర్ గారు ఒక డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద వే. సునీత గారు కూర్చోండి, వెంకటేష్ గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, కూర్చోండి. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నో నో నో, ఇట్ ఈస్ నాట్ టాలరబుల్. ఒకవేళ డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నారు, నేను మీకు ఛాన్స్, మీరు కొట్లాడకూడదు. మీ బాడీ లాంగ్వేజ్, నో, మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు ఒక లేడీతో మాట్లాడము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ డు నాట్ అప్రిషియేట్ యూ స్పీకింగ్ లైక్ దట్. ఐ డు నాట్ అప్రిషియేట్ యూ స్పీకింగ్ లైక్ దట్. మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఒక లేడీతో మాట్లాడినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది, ఓకే? ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటది. ఒక కార్పొరేటర్ మాట్లాడితే 15 నిమిషాలు కూర్చోవాలి, ఒక డిప్యూటీ మేయర్ మాట్లాడితే ఇక్కడ ఇద్దరు మహిళలు కూర్చున్నారు కదా, మీ సభ్యుడికి చెప్పాలి. ఒక మేయర్ తో, ఒక డిప్యూటీ మేయర్ గారితో మాట్లాడినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఐ హావ్ సీన్ గట్టిగా ఆమెని ఇట్లా చేసి పరిచి మాట్లాడకూడదు. అయితే మేము మూసీ దగ్గర ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరికి కూడా బీదవారికి ఇల్లు రావాలని మా కోరిక, మా గవర్నమెంట్ కోరిక. అదే విధంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. కట్టిన ముందు అన్నగారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్లు కట్టిని కంప్లీట్ చేయమన్నారు. అదే విధంగా ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో దాని మీద కూడా మా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ప్రతి ఒక్క ప్లాన్ లో మేము ఉన్నాము. అన్ని కూడా ఎలా సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ఇందాక ఇంకో విషయం కూడా అడ్డగుట్ట, మల్కాజ్గిరి ఇవి అంటే కొన్ని స్లమ్ ఏరియాల గురించి మాట్లాడటం జరిగింది. హైటెక్ సిటీ అవన్నీ డెవలప్ అవుతున్నాయని. అడ్డగుట్ట, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో స్లమ్ చాలా ఉన్నాయి. స్లమ్ ఏరియాలో డెవలప్ చేయాలంటే రైల్వే ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను కూడా కిషన్ రెడ్డి గారితో వెళ్ళి కలిసి మాట్లాడాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే రైల్వే జిఎం గారికి కూడా నేను సపోర్ట్ చేయడం జరిగింది. అంటే పార్టీ విధంగా కాదు, ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. సరే నువ్వు కూర్చోమ్మా, నువ్వు మాట్లాడుతూ, అరే నువ్వు కూర్చోమ్మా. అరే చెప్పాలి కదన్నా, ఇప్పుడు అన్న చెప్పిండు కదా. విమర్శించట్లే, నేను కూడా చెప్తున్నా మీకే. నేను కూడా విమర్శించట్లేదు, నేను ఏ పార్టీని విమర్శించట్లేదు. నేను పార్టీ డిప్యూటీ మేయర్ గారు, శ్రీలత గారు మీరు ఫినిష్ చేయండి. సరే, బికాజ్ విల్ గో టు ద క్వశ్చన్ అవర్. వాట్ ఇస్ దిస్? అందరు ఇండివిజువల్ గా మాట్లాడితే మీకు క్వశ్చన్స్ వద్దా? అయితే సరే, ముఖ్యంగా కూర్చోండి. ఇందిరా మిల్లు కూడా మేమే ఇస్తాం. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా మేమే ఇస్తాం. అయితే మా మెయిన్ ఎజెండా ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ఆలోచనకి డబుల్ బెడ్రూమ్స్ కి చాలా సన్నిధాన సంబంధం ఉంది. ఇందిరాగాంధీ రాజీవ్ ఇండ్లను కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మా గవర్నమెంట్ చాలా ప్రజలకి అందుబాటులో ఉంది. ఇంకొకటి, కోటి మహిళలను కూడా కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో చాలా పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఓకే, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఫినిష్
ఫినిష్ చేయండి మీరు ఫినిష్ చేసేయండి. ఫినిష్ చేస్తా, కూర్చుంటే ఫినిష్ చేస్తా. మేయర్ గారు వాళ్ళు నాకు సునీత గారు కూర్చోండి. సరే కూర్చోండి. సునీత గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. సునీత ప్రతి సబ్జెక్ట్ కి మేము అన్ని పథకాలు కూడా అమలు. డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఫినిష్ చేయండి. విల్ గో విత్ ద క్వశ్చన్ అవర్. స్కిల్ డెవలప్మెంట్ ఫినిష్ చేయండి. అవన్నీ ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. ఇది క్వశ్చన్. డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇంకా చాలు. మంచి ఆలోచన తీసుకుంటుంది, అది ఓకే. ఇంకా రాబోయే రైనీ సీజన్ కాబట్టి, రాబోయేది మాన్సూన్ కాబట్టి ప్రతి ఒక్క ఏరియా కూడా, ప్రతి ఒక్క దగ్గర శానిటేషన్ కానీ, వాటర్ లాగింగ్ ప్లాంట్స్ కానీ అన్ని కూడా కూర్చోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 సిసిపి సిఎన్ రెడ్డి గారు go ahead. एक मिनट सब. No, question number 2 go ahead. Question number 2 CN Reddy garu. Yes. CN Reddy साहब 1 मिनट please. 1 मिनट नहीं 1 मिनट. अरे क्या है, क्वेश्चन नहीं चाहिए. गौरव मेयर गाరికి అదే విధంగా గౌరవ కమిషనర్ గారికి इंपॉर्टेंट है साहब, क्वेश्चन नहीं जाना. नहीं साहब, क्वेश्चंस रहे.